అంటే హీరో అవ్వడం అన్నది ఆల్మోస్ట్ ఇట్స్ ఏ సర్ప్రైజింగ్ టర్న్ Yeah. ఈ కెరీర్ లో. No. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా, లేకపోతే నాన్నగారితో మాట్లాడేవా, నేను హీరోని అవుతాను, నన్ను మీరు హీరోని చేయండి అని ఎప్పుడైనా అడిగేవా నువ్వు? లేదండి. అంటే ఇంటికి వచ్చేటప్పటికి అంటే ఫస్ట్ నుంచి నేను మా ఇంట్లో ఎక్కువ అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం 70 మంది ఉండేవారు. తెలుసు కదండి మీకు, నాన్నగారి దగ్గర అలా ఉండేవారు. గురుకులం లాగా కూర్చునేవారు. ఒక బ్యాచ్లు ఉండేవారండి. అంటే ఒక సినిమాకి 3-4 ఉండేవారండి. అవును. ఒక్కొక్క సినిమాకి ఒకళ్ళు పని చేస్తుంటారు. అండ్ కాన్స్టెంట్ గా ఏదో జరుగుతుంటుంది. ఈ సినిమాలో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంటే నెక్స్ట్ సినిమాకి స్క్రిప్టింగ్ జరుగుతుంటుంది. సో నేను వెళ్ళి ఏం చేసేవాడిని అంటే, నాన్నగారు ఆఫీస్లోకి వచ్చినప్పుడు కానీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సీన్ పేపర్లు చదువుకుంటూ అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగితే ఇక్కడ ఇది బాగాలేదు, ఇది పాత జోక్లా ఉంది, ఇది ఇలాగ జనరల్గా వాళ్ళతో చదివించుకుంటాం కానివ్వండి, అక్కడ చూసుకుంటాం, నేనైతే అలా చేద్దాం అని అనుకునేవాడిని కానివ్వండి, ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదండి. అండ్ నాన్నగారు కూడా ఇప్పుడు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోను క్లాప్లు కొడతాను, వాళ్ళతోటి కంటిన్యూటీ లేదు, కరెక్ట్గా లేదు, ఇవన్నీ చెప్తుంటే ఆయనకి ఎక్కడో తెలియకుండా నేను డైరెక్టర్ అవుతాడని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అంటే ఆయనకి నాకు అంచనా. నాకు ఇంట్రెస్ట్ ఉందండి, డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉందండి. సో నాన్నగారికి వచ్చినప్పటికి ఏమైందంటే, ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు చాలా మంది, కేఎల్ నారాయణ గారు అంటే నాన్నగారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చి ఇంటికి వచ్చినప్పుడల్లా ఏం చూసేవారు, పెద్ద అబ్బాయి గోపాల్ రెడ్డి గారు కెమెరామెన్ అండి, ఆయన విజన్ బాగుంటది కదా మీకు తెలియదు. కెమెరామెన్ గా ఆయన ఏం చెప్తారు వచ్చి, పెద్ద అబ్బాయి బాగున్నాడండి, పెద్ద అబ్బాయిని హీరోని చేయండి, చిన్న అబ్బాయిని డైరెక్షన్. సో తెలియకుండా నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని అందరు నన్ను డైరెక్షన్ తోస్తున్నారు. సో బట్ అలా పాయింట్ ఆఫ్ టైంలో నేను కంటిన్యూ అయ్యానండి. చాలా బాగుంది సినిమా. అప్పుడు నేను క్యాషియర్గా, అంటే నా ఫాదర్ వచ్చి సినిమా ప్రొడక్షన్ చేస్తున్నాం, ఎవరో ఒకరు చూసుకోవాలంటే నేను చూసుకుంటానని. ఐ వాజ్ లైక్ 17 years old, 16 ఆ టైంలో నేను చేస్తానని మొత్తం నేనే కూర్చొని క్యాషియర్గా చేశాను. నేను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్ అని ఇప్పుడు కొత్త టర్మ్స్ వచ్చినాయి, అది నేను వాడలేదు. క్యాషియరే నా దగ్గరకు రావటం, డబ్బులు ఇవ్వటం, బిల్లులు తీసుకోవటం, అవసరం సంతకం పెట్టించుకుంటాం, అంతే నా పని. సో అలాగన్నీ నేను చూసుకునేవాడిని. ఆ ప్రొడక్షన్ అక్కడ బాగా మెస్కి ఎంత అవుతుంది, నాకు అక్కడి నుంచి అవగాహన వచ్చింది. సినిమా మీద ఎంత ఖర్చు అవుతుంది, పర్ డే ఎంత అవుతుంది, ప్రొడక్షన్కి ఎంత అవుతుంది అని. సో దాని తర్వాత చాలా బాగుంది సినిమా. ఆడియో ఫంక్షన్కి అమితాబ్ బచ్చన్ గారిని నాన్నగారు పిలిచారు, సూర్యవంశం చేశారు. సో 100 days ఫంక్షన్కి వస్తే అప్పుడు వెళ్ళాను, షీల్డ్ తీసుకుని వెళ్ళిపోతున్నాను. అమితాబ్ బచ్చన్ గారి దగ్గర చేతులను తీసుకుని క్యాషియర్ని పరిచయం చేశారు, వెళ్ళి తీసుకుని వెళ్ళిపోతుంటే బర్నీ గారు, తనకిల బర్నీ గారు వచ్చి, సార్ అమితాబ్జీ ఆయన ఈవీ గారు రెండో అబ్బాయి, మీరు ఇప్పుడు షీల్డ్ ఇస్తే మళ్ళీ పిలిచారండి. నన్ను వెళ్తాను రవీంద్ర భారతిలో పిలిచి షీల్డ్ ఇచ్చి ఫస్ట్ అడిగిన క్వశ్చన్, హైట్ క్యా అంటే 6'2.5" అండి. అభిషేక్ హైట్ నాన్నగారిని పిలిచారు, ఏవి విజయ్ ఇది రావాలి, పక్క నుంచి వచ్చారండి, ఇసుక ఫ్యూచర్ వచ్చా ఇసుక హీరో బనాదు అన్నట్టు అనేటప్పటికీ తెలియని మనం ఒక లోపల డాన్స్ స్టార్ట్ అయిపోయింది. ప్రభుదేవర అంత మొత్తం లారెన్స్ మాస్టర్లు అందరూ వచ్చి డాన్సులు చేసేస్తున్నారు లోపల. అప్పుడు ఆ రోజు నాన్నగారి దగ్గరికి వెళ్ళి అంటే చెప్పానండి, ఇలాగా ఈవినింగ్ అయిపోయిన తర్వాత, ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏంటంటే ఇలాగా నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే, ఆయన ఏమనుకున్నారు, నేను అమితాబ్ బచ్చన్ గారి కాంప్లిమెంట్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. లేదు ఆయన చెప్పారని అవుతున్నానంటే, లేదండి ఇంట్రెస్ట్ ఉంది, బట్ అందరూ ఏంటంటే డైరెక్టర్ అంటారు. సో ఎక్కడో తెలియకుండా నాకు ఒక చిన్న ఫీలింగ్ ఉంది, నేను బాగోనేమో, నేను అందంగా ఉండనేమో, అది చెప్పలేకపోతున్నారేమో అంటే, లేదు అదేం ఉండదురా అంటే, అప్పటికి ఉండేదండి, అప్పుడు ఇంకా బ్రేసెస్, ఎత్తుపళ్ళు అన్నీ ఉండి, నాకు ఇంకా మీసాలు కూడా రాక అని చాలా అంటే అప్పుడు చాలా పెళ్లి చూపులు జరిగాయండి. అంటే నా సినిమా ఫస్ట్ నేను హీరోగా అవుతుంటే రాయేష్ అయిపోతున్నాడు తర్వాత అందరికి తెలిసి రాయేష్ ఎలా ఉంటాడు, ఫోటోస్ ఈవి గారు చిన్న అబ్బాయి కూడా హీరో అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రాయేష్ కంటే అందంగా ఉంటాడని వచ్చారు. చూస్తే ఇదేంటి ఇలా ఉన్నారని చాలా రిజెక్షన్స్ అయినాయి.